Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో జన్మించిన ఆయన కొవ్వూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేసిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. అందరికీ సుపరిచితమైన వ్యక్తి జిఎస్ రావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని పెద్దేవం గ్రామంలో జన్మించిన జిఎస్ రావు గారు శ్రీ గెడ్డం సీతన్న, బుల్లమ్మ దంపతులకు 6వ సంతానం. తండ్రి సీతన్న గారు గ్రామాభివృద్ధికి విశేషంగా సేవలందించారు. అదే సేవాభావం జిఎస్ రావు గారికి వారసత్వంగా వచ్చి ప్రజలకు అంకిత భావంతో సేవ చేసే నాయకుడిగా తీర్చిదిద్దింది. జిఎస్ రావు గారు కాకినాడ పిఆర్ కాలేజీలో BA వరకు చదివారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి 1962లో స్టూడెంట్ నాయకుడిగా ఎన్నిక కావడం ఆయన భవిష్యత్ రాజకీయ జీవితానికి పునాది వేసింది. ఉన్నత చదువుల కోసం ఆగ్రా వెళ్లి MA పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కాకుండా స్వతంత్రంగా ఎదగాలని నిర్ణయించి 1968లో వ్యాపార రంగంలోకి ప్రవేశించి అనేక వ్యాపార సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నందు న్యాయ విద్యను అభ్యసించినప్పటికీ ఉద్యోగ జీవితాన్ని కాకుండా స్వతంత్రంగా ఎదగాలనే మార్గాన్ని ఎంచుకున్నారు. 1968లో పరిశ్రమలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన ప్రజాసేవపై ఉన్న ఆసక్తి మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 1978లో కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా MA అజీజ్ గారిని గెలిపించడంలో ఈయన పాత్ర చిరస్మరణీయం. వ్యాపారవేత్తగా విజయం సాధించిన తర్వాత 1980 దశకంలో సామాజికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి సేవలందించాలనే లక్ష్యంతో 1982లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన కాపు, తెలగ, బలిజ ఒంటరి సంఘానికి శ్రీ జిఎస్ రావు గారు జాయింట్ కన్వీనర్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అది తర్వాత కాపునాడుగా రూపాంతరం చెందింది. 1988లో కాపునాడు ఆధ్వర్యంలో ఒక భారీ మీటింగ్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా శ్రీ వంగవేటి మోహన్ రంగా గారిని పిలిచి సభను విజయవంతం చేయడంలో శ్రీ జిఎస్ రావు గారు కీలక పాత్ర పోషించారు. 1991లో శ్రీ జిఎస్ రావు గారు కాపునాడు అధ్యక్షులుగా ఎన్నికై విశేష సేవలందించారు. 1994లో ప్రత్యక్ష రాజకీయాలకు ప్రవేశించి కొవ్వూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలి ఎన్నికల్లో ఓటమి ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై పోరాడారు. 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొవ్వూరు నియోజకవర్గంలో విశేష విజయాలు అందించి తన నాయకత్వాన్ని చాటిచెప్పారు. 1999 అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే అలాంటి పరిస్థితుల్లో కొవ్వూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఏకైక నాయకుడు జిఎస్ రావు గారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొని సాధించిన ఈ విజయం ఆయన పట్టుదలకు, ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను తన గళంతో గట్టిగా వినిపించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. అనంతరం 2000 సంవత్సరంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగాను, 2003 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగాను బాధ్యతలు చేపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్రలో జిల్లా అధ్యక్షుడిగా పాదయాత్రను విజయవంతంగా నిర్వహించి 2004వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు పాత్ర పోషించారు. తదుపరి 2007వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన విలువలను, సేవాభావాన్ని తన కుటుంబానికి కూడా వారసత్వంగా అందించారు. 2009లో కొత్తగా ఏర్పడిన నిడదవోలు నియోజకవర్గం నుంచి ఆయన పెద్ద కుమారుడు శ్రీనివాస్ నాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పెట్టారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయనకు సన్నిహిత అనుబంధం ఉండేది. ప్రజా ఉద్యమాలలో భుజం కలిపి పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా తన అనుభవాన్ని పార్టీ నిర్మాణానికి అంకితం చేశారు. 2019 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా తన కుమారుడు జి శ్రీనివాస నాయుడిని అఖండ విజయంతో గెలిపించి
తన నాయకత్వ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. వ్యాపారవేత్తగా ఎంత విజయవంతమో కుటుంబ పెద్దగా అంతకంటే గొప్పవారు జిఎస్ రావు. భార్యాభర్తల అనుబంధాన్ని ప్రేమతో నిలబెట్టుకున్న ఆదర్శ భర్త, పిల్లలకు స్వేచ్ఛను విలువలను అందించిన ఆదర్శ తండ్రి జిఎస్ రావు గారికి 2 కుమారులు 1 కుమార్తె. పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలోనూ ఆయన కృషి అభినందనీయం. పెద్ద తనయుడు నిడదవోలు ఎక్స్ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు మనందరికీ సుపరిచితుడు కాగా, 2వ కుమారుడు జి సీతారాం హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతగా ఎంతోమంది నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించిన వ్యక్తిగా సుపరిచితుడు. ఆయన కుమార్తె డాక్టర్ పద్మ వైద్య విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డారు. భార్య శ్రీమతి జి వెంకటలక్ష్మి గారు జిఎస్ రావు గారి లక్ష్యాలకు అనుగుణంగా ఆయనతో అడుగులు వేస్తూ కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకునేవారు. పెద్దేవం గ్రామంలో తన సొంత భూమిని ఉన్నత పాఠశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చి తన సేవాభావాన్ని చాటుకున్నారు. అలాగే కొవ్వూరులో జిఎస్ రావు కాపు కళ్యాణ మండపం నిర్మించి కాపు సామాజిక వర్గానికి అండగా నిలబడటం ఆయన ఉదారతకు నిలువెత్తు తార్కాణం. జిఎస్ రావు గారి జీవితం విజయాల కథ మాత్రమే కాదు, విలువల కథ, పదవుల ప్రయాణం మాత్రమే కాదు, ప్రజల కోసం అంకితమైన ప్రయాణం. నాయకత్వం అంటే అధికారం అని కాదు, సేవ అని తన జీవితంతో నిరూపించిన వ్యక్తిత్వం. ఒక గ్రామం నుంచి ప్రారంభమైన ప్రయాణం రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసింది. ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, విలువల పట్ల ఆయనకున్న అంకిత భావం ఆయనను ఒక స్ఫూర్తిదాయక నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.